Hello friends, welcome back to our channel DDS Movie Review. కొరియన్ కనకరాజు స్టార్లెట్ బై వరుణ్ తేజ్, రితికా నాయక్, అలాగే ఇంకా సత్య గారు ఇంకా వీళ్ళు అందరూ కలిసి యాక్ట్ చేసిన ఈ కొరియన్ కనకరాజు మూవీ ఎలా ఉంది, అసలు బాగుందా లేదా, ఇంకా వరుణ్ తేజ్ గారికి ఈ మూవీతో కంబ్యాక్ వచ్చిందా, మొత్తం డీటెయిల్స్ అయితే వీడియోలో అయితే మాట్లాడుకుందాం. అసలు మూవీ ఏ రేంజ్లో ఉంది, టైం పాస్ అవుద్దా లేదా, కొత్త కాన్సెప్ట్స్ వచ్చి ఎంగేజ్ చేసిందా, ఇలాంటి డీటెయిల్స్ అయితే వీడియోలో అయితే మాట్లాడుకుందాం. వీడియోలోకి వెళ్ళే ముందు ఒకే ఒక విషయం, ఎవరైనా మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోకుండా కానీ వీడియోని చూస్తుంటే ఈ వీడియోకి లైక్ చేసి ఈ వీడియోని అయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి వీడియోని షేర్ చేయండి. ఇంకా మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ నోటిఫికేషన్ అయితే ఆన్లో అయితే పెట్టుకోండి. అప్పుడే మేము పెట్టే మూవీ అప్డేట్స్, మూవీ రివ్యూస్ మీరైతే మిస్ అవ్వకుండా అయితే చూడొచ్చు. ఇంకా మూవీ విషయానికి వస్తే ఫస్ట్గా అయితే మూవీ అయితే పర్వాలేదు, బాగానే అనిపించింది. అంటే మూవీలో మెయిన్గా అయితే సత్య గారు కామెడీ చాలా బాగా అయితే వర్కౌట్ అయింది. అతను వచ్చినంత సోపు అయితే కామెడీ పరంగా అయితే మాత్రం నెక్స్ట్ లెవెల్ అనిపించింది. చాలా చోట్ల అయితే మాత్రం సత్య గారు అయితే వన్ మ్యాన్ షో అయితే చేశారు మూవీలో. అండ్ ఇతను లేకపోతే మూవీ అసలు ఎలా ఉంటుందో కూడా ఊహించుకోలేం, అంత ఘోరంగా అయితే ఉండేది. అండ్ సత్య గారే అతను ఫుల్గా అయితే మాత్రం కామెడీ టైమింగ్తో ఈ మూవీని అయితే నిలబెట్టిందని అయితే చెప్పచ్చు. మూవీ స్టోరీ ప్లాట్ విషయానికి వస్తే ట్రైలర్లో చూపించిన అదే స్టోరీ అయితే ఉంటుంది. రాయలసీమలో ఉన్న కనకరాజుకి కొరియా నుంచి వచ్చిన ఆత్మ ఒకటి అతని బాడీలోకి అయితే దొరికింది. ఇంకా ఆ తర్వాత మూవీలో ఏం జరిగింది, ఆ ఆత్మ లాస్ట్గా అతని బాడీలోంచి బయటకు వచ్చిందా, ఇవన్నీ అయితే మీరైతే మూవీ చూసి అయితే తెలుసుకోవాలి. మూవీలో మేజర్ ప్లస్ పాయింట్ అయితే మాత్రం సత్య గారి కామెడీనే. అసలు ఎంత బాగా అనిపిస్తుంది అంటే అతను ఉన్నంత వరకు అయితే మూవీ నెక్స్ట్ లెవెల్ అయితే ఉంటుంది. ఇంకా అతను పోతే ఇంకా అసలు మూవీ అసలు ఏం ఉండదు. సత్య గారి కామెడీ అయితే మూవీలో నెక్స్ట్ లెవెల్. ఇంకా దీని తర్వాత అయితే వరుణ్ తేజ్ గారి పర్ఫార్మెన్స్ కూడా అయితే మూవీలో నెక్స్ట్ లెవెల్ అనిపించింది. ఆయన లుక్స్ కానీ అలాగే పర్ఫార్మెన్స్ అయితే ఈ మూవీలో కూడా అయితే చాలా బాగా అయితే యాక్ట్ చేసిండు. అలాగే లుక్స్ కూడా చాలా బాగా అయితే అనిపించాయి. కొన్ని పోర్షన్లో మూవీ అయితే బాగుంది, కాకపోతే విజువల్గా ఎక్కడ చూసుకున్నా కానీ చాలా వరస్ట్గా అయితే అనిపించింది. నేను ట్రైలర్ రివ్యూలో కూడా అయితే చెప్పా, మూవీలో విజువల్స్ బాగాలేకపోతే మూవీ అయితే దెబ్బ కొట్టద్దని. కానీ ఈ మూవీలో చూసుకుంటే ఆ క్లైమాక్స్లో ఆ విజువల్ ఫైట్ చూసుకుంటే చాలా వరస్ట్గా అనిపించింది. ఇంకా చాలా వరకు అయితే అయితే క్రియేట్ అయితే చేసిండ్రు. అది ముందు ట్రైలర్లో చూసినప్పుడు డౌట్గానే అవుతుంది, కాకపోతే ఇప్పుడు సినిమాలో కూడా సేమ్ అలాగే అనిపించింది. కాకపోతే ఆ క్లైమాక్స్ ఫైట్ అయితే చాలా వరస్ట్గా అనిపించింది. అండ్ చాలా మూవీస్లో జరిగేలాగే ఉంటుంది. అండ్ మూవీ మొత్తం కూడా అలాగే ఉంటుంది. అంటే ప్రెడిక్టబుల్గానే అండ్ ట్రైలర్ ఏ స్టోరీ చూపించడం సేమ్ అదే స్టోరీ మీద అయితే వెళ్తూ ఉంటుంది. అంతకుమించి అయితే ఏముండదు. అంటే సేమ్ మనం ప్రెడిక్ట్ చేస్తూనే ఉండొచ్చు నెక్స్ట్ ఏం జరుగుతుంది ఇదంతా అయితే. సత్య గారిని తీసేస్తే ఈ మూవీ కూడా వరుణ్ తేజ్ గారి ప్రీవియస్ మూవీస్ ఎలా ఉన్నాయో అలాగే ఉన్నాయని అయితే చెప్పొచ్చు. ఆ సత్య గారు కామెడీ టైమింగ్ వల్ల అయితే ఈ మూవీ అయితే బతికింది అనేది చెప్పాలి. అండ్ సాంగ్స్ కూడా అయితే పెద్దగా అయితే నాకేమి ఎక్కలా. ఏదో నేను ఫస్ట్లో ఒక సాంగ్ అయితే అది ఒక్కటే ఏదో కొద్దిగా పర్వాలేదు అనిపించింది. అంతకుమించే సాంగ్స్ కూడా అయితే ఏమి అయితే లేవు. తమనన్న బ్యాక్గ్రౌండ్ స్కోర్ పర్వాలేదు, బాగానే కొట్టిండు. అంటే ఆయన బ్యాక్గ్రౌండ్ స్కోర్ పరంగా అయితే మాత్రం ఫుల్గా అయితే సాటిస్ఫాక్షన్ అయితే చెప్పినా పర్వాలేదు, బాగానే అనిపించింది. వరుణ్ తేజ్ గారు అతనికి ఇచ్చిన పర్ఫార్మెన్స్ పరంగా అయితే అతను అయితే బాగానే చేసిండు. యాక్టర్ పర్ఫార్మెన్స్ అయితే అందరూ బాగానే చేసిండ్రు. కాకపోతే మూవీలో ఆ ప్రెడిక్టబుల్ స్టోరీ, లాస్ట్లో క్లైమాక్స్లో వచ్చి ఆ ఎడిటింగ్ కానీ అంటే ఆ విజువల్స్ కానీ ఇవన్నీ అయితే మూవీలో చాలా వరస్ట్గా అయితే ఉంటాయి. ఇంకా సత్య గారు కామెడీ టైమింగ్ లేకపోతే మూవీలో అసలు వర్కౌట్ అవునట్టుగా ఒక మంచి ప్లస్ పాయింట్స్ కూడా అయితే పెద్దగా అయితే ఏమీ లేవు. ఇంకా ఇది కొరియన్ కనకరాజు మూవీ రివ్యూ అయితే. ఓవరాల్గా మూవీ అయితే మాత్రం బాగుంది, ఒకసారి అయితే చూసేయచ్చు మూవీని. ఈ వీకెండ్కి ఫ్యామిలీతో కలిసి ఒక మంచి కామెడీ ఫీలింగ్ చూడాలనుకుంటే ఈ మూవీని అయితే చూసేయండి. కామెడీ పరంగా అయితే మాత్రం ఫుల్గా అయితే సాటిస్ఫాక్షన్ అయితే చేస్తుంది మూవీ. ఇంకా ఇది కొరియన్ కనకరాజు మూవీ రివ్యూ అయితే. ఇంకా ఈ మూవీని కానీ మీరు కానీ చూస్తుంటే ఈ మూవీ అయితే మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ అయితే చేయండి. ఇంకా ఈ వీడియోకి లైక్ చేసి ఈ వీడియోని అయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి వీడియోని షేర్ చేయండి. ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ నోటిఫికేషన్ అయితే ఆన్లో అయితే పెట్టుకోండి. అప్పుడు మేము పెట్టే మూవీ అప్డేట్స్, మూవీ రివ్యూస్ మీరైతే మిస్ అవ్వకుండా అయితే చూడొచ్చు.